ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో భారీ వర్షం పడింది. అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా కేంద్రంలో 3 గంటల వ్యవధిలోనే 17 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో వాతావరణం అనుకూలంగా మారింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వాన దంచి కొట్టింది. మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మెదక్లో 18.8, రాజిపల్లిలో 15.9, కొల్చారలో 9.9, పాతూరులో 9 సెంటీమీటర్ల వాన పడింది. సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 16.4, నంగనూరులో 13.6, చేర్యాల్లో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనుషులను దాటించుకొస్తారు డ్రైవర్లు. సాయి కిరణ్ భయపడతాను. అయిపోయినట్లేదే వాళ్ళు బండాలనే ఆపుకోవాలి. వాళ్ళు రాకుండా చెప్పాలి. అట్లా మంచిది మీకు మంచి చెప్తాడు. అరే కోడిక 2 ఇంజన్లు పడ్డాయి మొత్తం. సిద్దిపేట జిల్లా చేర్యాల్లో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి చేర్యాల జలమయమైంది. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. రోడ్లన్నీ బురదమయం కావడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ సెంటర్ దగ్గర రోడ్డుపై నీరు ఏరులై పారుతోంది. అయిపోయినట్లేదే
వాళ్ళు బండాలు ఆపుకోవాలి వాళ్ళు రాకుండా చెప్పలేదు అగో ఎందులో 16,500 మంచిగా గక్కడి పో, ఆ బాటకి దీపో గట్ల మంచిది గట్ల తీయాలిరా. భూపాల్పల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గొర్మిళ్లపల్లి మానేరు వాగులో చిక్కుకున్న 7 కూలీలను కాపాడారు పోలీసులు. అకస్మాత్తుగా పైనుండి వచ్చిన వరదతో 9 ట్రాక్టర్లు మధ్యలోనే చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు, వారిని కాపాడారు. కూలిపోయిన బ్రిడ్జిపై నుంచి నీటిలో ఉన్న వారిని తాళ సాయంతో పైకి తీసుకొచ్చారు. 63.50 ఉండగా అయిపోయినట్లేదే యాదాద్రి జిల్లాలో కుంభవృష్టి కురిసింది. నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై వరద నీరు ఏరులై పారుతోంది. మరోసారి భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇరువైపులా వాహనాలను నిలిపేశారు. నెమ్మదిగా మళ్లిస్తున్నారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆలేరులో బైరాన్కుంట పొంగి పొర్లుతోంది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. పట్టణంలోని రంగనాయక్ కాలనీ, కుమ్మరివాడ నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు నీటిపాలయ్యాయి. రెస్క్యూ కాల్ రిసీవ్ చేసుకుని రాత్రి ఆలేరుకు చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులంతా స్థానిక ఫంక్షన్ హాల్లో తలదాచుకున్నారు. వరద తగ్గడంతో తెల్లవారుజామున ఇళ్లకు చేరుకున్నారు. బురదతో నిండిన ఇళ్లను ఫైర్ సిబ్బంది క్లీన్ చేశారు. మరోవైపు 2 జేసీబీల ద్వారా కుంటకు గండి కొట్టించారు అధికారులు. సాయి కిరణ్ భయపడతాను వలిగొండ మండలం భీమలింగం కత్వ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం చాటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపేశారు. రోడ్లు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. గట్ల మంచిది గట్ల తీయాలిరా. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజూరాబాద్ ఏరియాల్లో అర్ధరాత్రి వర్షం కుమ్మేసింది. ఇందుర్తిలో 21 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 19 సెంటీమీటర్లు, చిగురుమామిడిలో 16 సెంటీమీటర్లు, హుజూరాబాద్లో 19 సెంటీమీటర్లు, కోహెడలో 17, తాడికల్ 10.6, సైదాపూర్ 10.4 సెంటీమీటర్లు, గంగిపల్లి 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.